ఇక రూమ్ లో లగేజ్ అంతా పెట్టేసి ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ లో ఒక డిప్ వేద్దామని ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసాము. ఇది మన సిఆర్ఓ ఆఫీస్ బ్యాక్ సైడ్ హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్ వెనకాలే ఈ ఎలక్ట్రానిక్ డిప్ లైన్ అనేది ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ క్యూ లైన్ లో నిలబెడితే 50 మెంబర్స్ బ్యాచెస్ వైజ్ లోపలికి పంపిస్తారు. ఎవ్రీ డే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 దాకా నెక్స్ట్ డే ఆర్జిత సేవల కోసం లక్కీ డిప్ వేయడానికి భక్తులందరికీ టీటీడీ అవకాశం ఇస్తుంది. ఈ లక్కీ డిప్ వేయడానికి మన ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఆధార్ కార్డ్ తో లక్కీ డిప్ అనేది వేస్తారు. మనం ఏ ఆర్జిత సేవకైతే లక్కీ డిప్ వేసామో ఆ సేవ మనకి కన్ఫర్మ్ అయ్యిందో లేదో అనేది ఈవినింగ్ 7 తర్వాత మొబైల్ కి మెసేజ్ వస్తుంది. కన్ఫర్మేషన్ మెసేజ్ రాగానే 2 to 3 అవర్స్ లో పేమెంట్ చేస్తేనే ఈ ఆర్జిత సేవ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీరు వీడియోలో లిస్ట్ ఆఫ్ ఆర్జిత సేవాస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూడొచ్చు. మేము వెళ్ళిన రోజు సుప్రభాత సేవ అనేది లేదు, ఓన్లీ 2 సేవాసే ఉన్నది. ఒకటి కళ్యాణోత్సవం, ఇంకోటి పూర్ణాభిషేకము. ఎన్ని సేవాస్ ఉన్నాయి, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అనే లైవ్ కౌంట్ మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.